ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. మనకి వచ్చిన 4 అక్షరాలు ఎగ్జామ్ పేపర్లో కెలికేసి వద్దాంలే అని చెప్పి నేను వెళ్తుంటే సుశాంత్ అన్నయ్య ఆల్ ది బెస్ట్ పండు అంటే సాత్విక వదిన బెస్ట్ ఆఫ్ లక్ పండు అని, మా రఘు బాగా రాయిరా బంగారు తల్లి అని, ఆఖరికి మా సునీత అయితే మొన్న కుక్కర్ మూత ఎగిరింది, ఈసారి ఏది ఎగురుతుందో నేను చెప్పను కాబట్టి బుద్ధిగా అన్ని పాస్ అవ్వు అని చెప్పింది. ముందు 3 విషెస్ ఓకే, మరి 4వది బెదిరింపేమో. తొక్కలే, మా సునీత డార్లింగ్ నన్ను ఏమీ అనొద్దనుకుంటూ వాళ్ళు ఇస్తున్న విషెస్ని ఐఏఎస్ రాయడానికి వెళ్ళే లెవెల్లో బయటికి నడిచాను. నేను విరాట్ వంక చూస్తే నా వార్నింగ్ అండ్ విషెస్ తర్వాత చెప్తానని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. చదివింది నెమరు వేసుకుంటే గుడ్ స్టూడెంట్ అంటారు, కానీ నేను వెరీ గుడ్ కాబట్టి నిద్రపోయాను జర్నీలో. ఎలాగో కాలేజ్ వచ్చాక విరాట్ లేపుతాడు కాబట్టి. కానీ ఈసారి అది జరగలేదు. నేను ఎగ్జామ్కి గంట ముందు బయలుదేరితే విరాట్ మాత్రం ఎగ్జామ్కి 10 నిమిషాలు ఉండగా లేపాడు నన్ను. ఓరి దుర్మార్గుడా, ముందే లేపొచ్చుగా విరాట్, రివిజన్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏం గుర్తున్నాయి, ఏం మర్చిపోయాను నాకే తెలియడం లేదు అని విరాట్ జుట్టు పీకేసి వెళ్తుంటే విషెస్ వద్దా అని అడిగాడు. నాకేం వద్దు అంటూ రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంటే, కారు దిగుతుంటే ఆపేసి నా ముఖాన్ని తన వైపు తిప్పుకొని పెదాల మీద చిన్న పెక్కిచ్చాడు విరాట్. అంతే, బాతు గుడ్లైపోయాయి నావి. ఇదే నా విషెస్, వెళ్ళి ఎగ్జామ్స్ రాసిరా, దగ్గరలో ఉంటాను, లంచ్ చేద్దామని చెప్పి నన్ను కిందికి దింపాడు. అమ్మో అమ్మో, ఈ విరాట్ ఇంత పని చేశాడేంటి? ఇప్పుడు 4 అక్షరాల్లో 2 కూడా గుర్తులేదు. డౌటే నాకు. ఇంకా కాలేజ్లోకి వెళ్ళిపోయి నా ఎగ్జామ్ రూమ్ ఏదో చూసుకుని లోపలికి వెళ్ళాను. మళ్ళీ నన్ను ఏదో వింత గ్రహం నుండి వచ్చినట్టు ఫీల్ అయి చూశారు అందరూ. వీళ్ళ లుక్కులు మనకు అసలు ఫరక్ పడదు కదా అంటూ వెళ్ళి నా ప్లేస్లో కూర్చుని క్వశ్చన్ పేపర్ కోసం ఎదురు చూపులు సాగిస్తూ ఉంటే నా వీపు గోకారు ఎవరో. ముందెవరో అనుకున్నా, తర్వాత వీరేయేమో చచ్చాడు నా చేతిలో వెతవా అంటూ ఇన్విజిలేటర్ ఏమన్నా అనుకుని వాడి తోలు తీద్దామని చెప్పి కోపంగా వెనక్కి తిరిగేసరికి బుగ్గల మీద చేతులు పెట్టుకుని కనిపించింది లత. లత అంటూ ఆల్మోస్ట్ ఒక రో మొత్తం తిరిగి చూసి అంత గట్టిగా పిలిచాను నేను. కానీ సంతోషం, ఇన్విజిలేటర్ మా దగ్గరికి రాలేదు. ఎప్పుడు వచ్చా? ఒక ఫోన్ కూడా చేయలేదు. పెళ్ళయింది కానీ రాలేకపోయా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అది నేను ఒకేసారి చెప్పుకుంటూ జంక్షన్లో డాష్ ఇచ్చుకునే లారీలాగా అయిపోయాం. ఇంకా మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటే సర్లే ఎగ్జామ్ అయ్యాక మాట్లాడుకుందామని దానికి చెప్పి ఆన్సర్ షీట్ కోసం క్వశ్చన్ పేపర్ కూడా తీసుకున్నాక దాని వైపు ఒక లుక్ వేస్తే నాకు ఏమీ గుర్తు రాలేదు. బదులుగా విరాట్ చేసినవన్నీ గుర్తొస్తున్నాయి, కానీ ఆన్సర్ రావడం లేదు. సర్లే లతకేమైనా వచ్చేమో అని పెదాలు కదపకుండా దానికి వినిపించేలాగా అడిగాను నేను. అది ఎంతసేపటికి పలకపోవడంతో కొంచెం కళ్ళు వెనక్కి తిప్పి చూస్తే నిద్ర ఆపుకుంటూ తూగుతూ ఉంది. వసై అని అదిరి బెదిరేలాగా కొంచెం గట్టిగా పిలిచాను. సర్దుకొని కూర్చుంటూ ఏంటి వసుదా అని అడిగింది. ఏమైనా వచ్చా అని నేను అడిగితే ఎక్కడ వచ్చు, నైట్ కొన్నైనా చదువుదాం అనుకుంటే మా ఆయన చూడనివ్వలేదు, చదవనివ్వలేదు. అందుకే ఏం రావని చెప్పి మళ్ళీ బబ్బోవడానికి రెడీ అయింది. అమ్మో, ఇది కూడా స్టూడెంట్నే కదా, వాళ్ళ ఆయన చూడు బుద్ధిగా కాపురం చేశాడు. మా ఆయన నువ్వు చదువుకో, నీకు ఐడెంటిటీ అవసరం, అది ఇది అని నా నోటి దగ్గరదే లాగేసుకున్నాడు అని విరాట్ని తిట్టుకుంటూ, వసే ఏం చేస్తాం, అలా అయితే మన ఫస్ట్ మీట్ కూడా రాయలేదు, ఇప్పుడు బాగా రాస్తేనే ఫైనల్కి తక్కువ వచ్చినా పాస్ అయిపోతాం అని చెప్తుంటే, ప్లీజ్ వసుదా, నీకేమైనా 2 ముక్కలు వస్తే నాకు 1 ముక్క చెప్పవే అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుపోయింది. పెన్తో దాని చేయి గుచ్చి నిద్రపోకుండా చేసేసి సర్లే నాకేమైనా గుర్తొస్తాయేమో అని థింకింగ్ చేసుకుంటూ ఉన్నాను. సర్లే కనీసం క్వశ్చన్నే తిప్పి తిప్పి రాద్దామని పెన్ తీసుకోబోతుంటే పౌచ్లో చాక్లెట్ కనపడింది. ఇది ఇందులో ఎవరు పెట్టారబ్బా అనుకుంటూ పోనీలే అని నోట్లో వేసుకున్నా. ఇన్విజిలేటర్ చూడకుండా ఏంటిది ఈ పరిణామం, నేను చాక్లెట్ అలా చప్పరిస్తూ ఉంటే క్వశ్చన్ పేపర్ చూస్తూ ఉంటే విరాట్ నైట్ నాకు మొటిక్కాయలు వేయడం అనే గుర్తొస్తూ మెల్లిగా ఆ అక్షరాలు కూడా నాకు గుర్తు రావడం స్టార్ట్ అయ్యాయి.
దాంతో అరగంటలోనే అబౌవ్ పాస్ మార్కులు ఆన్సర్ షీట్ నింపేసి లతవంక ఆన్సర్ చూపించాను. పాపం అది కూడా రాసుకుంటుంది కదా, అసలే చదవలేదు అంది. పాస్ కావాలి కదా, అసలే నాది దయాగుణం అని అది రాసుకుంటుంటే ఆ వీరగాడు నా వంక చూసి తన ఆన్సర్ షీట్ని విసిరాడు. వీడికి మామూలుగా లేదు నా చేతుల్లో అనుకుంటూ కోపంగా నేను చూస్తే మా ఇన్విజిలేటర్ పక్కకు వెళ్ళినప్పుడు, పాపం వసుదా, మీ ఆయన నిన్ను చదువుకొనిచ్చాడు కదా, నీ ఆన్సర్ కూడా నేనే రాస్తా, ఆ ఆన్సర్ షీట్ ఇచ్చే నీకు ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నాడు వెధవ ముఖముడు. కానీ వాడి సిన్సియారిటీ ప్రేమకి మాత్రం ఒక నిమిషం ఆలోచించాలి అనిపించింది. కానీ నేను రాసేసిన ఆన్సర్స్కి మళ్ళీ వాడి షీట్తో నాకేం సంబంధం అనుకుంటూ దాన్ని వండ చుట్టి నా పక్కనే ఉన్న కిటికీలో నుండి బయటికి పడేశాను. కానీ ఆ వీరగాడు ఏదో తన హార్ట్నే నేను విసిరేసినట్టు ఫీల్ అయి దిగులు ముఖం పెట్టాడు. వాడితో నాకెందుకు అనుకుని లత వైపు చూసేసరికి అయిపోయింది అని సాయిక చేసింది. ఇంకా ఇద్దరం ఎగ్జామ్ టైం అయ్యేసరికి వెయిట్ చేసి అందరికంటే ఫస్ట్ని బయటికి వచ్చి పడ్డాం. లేట్ అయితే మళ్ళీ విరాట్ తిడతాడా ఏమో అని అనుకుంటూ లతకి చెప్తుంటే అది వచ్చి నన్ను హగ్ చేసుకుని హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పండుగారు అంటూ నవ్వేసింది. పో, నేను నీతో మాట్లాడను, నువ్వు నా పెళ్ళికి రాలేదు అని బొంగమూతి పెడితే, మీ ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్, మా ఆయన నన్ను హనీమూన్కి తీసుకువెళ్ళాడు, సో రాలేకపోయా. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు, మనమిద్దరం ఇక నుండి ఒకే ఊర్లో ఉంటాం అని అది ఎగ్జైట్ అవుతూ చెప్తే నేను కూడా నవ్వేశాను. అవును కదా అని. ఇద్దరం తెలిసి తెలియక పెళ్ళి అయిన ఫ్రెండ్స్మి కాబట్టి ఒకరి కష్ట సుఖాలు ఒకరి తర్వాత చెప్పుకుందాం అనుకొని విరాట్ వస్తా అన్నాడు లంచ్ చేయడానికి. వెళ్దాం పదవే అని నేను అంటే, వద్దులే వసుదా సార్, నువ్వు ప్రైవసీ మిస్ అవుతారు అని చెప్పి అది దాని బాక్స్తో క్యాంటీన్కి వెళ్ళిపోయింది. నేను విరాట్ కోసం రోడ్ మీదకి వచ్చేసరికి నా ముందు కారు ఆపాడు విరాట్. వావ్, సూపర్ టైమింగ్ విరాట్ అంటూ నేను అరిస్తుంటే వచ్చి కార్ ఎక్కు అని చెప్పాడు విరాట్. కానీ నేను వెళ్ళడం, కార్లో ఎక్కడం అన్నీ అబ్జర్వ్ చేసేసాడు ఆ వీర. విరాట్, ఇక్కడికి 5 కిలోమీటర్స్లో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ ఫుడ్ బాగుంటుంది అని ఫ్రెండ్స్ చెప్పారు, మనం వెళ్దామని ఆ వీరాని చూసి వాడెక్కడ గెలుకుతాడో అని దూరంగా వెళ్దాం అనుకుంటే ఉంటే, వసు లంచ్ కోసం అంత దూరం ఎందుకు, మీ కాలేజ్ ఎదురుగా ఇన్ని హోటల్స్ పెట్టుకొని ఇక్కడే ఏదో ఒక దానిలో తినేసి మళ్ళీ ఎగ్జామ్కి అటెండ్ అవ్వు అని చెప్పాడు విరాట్. ఇక తల ఊపక తప్పలేదు నేను. మేము వెళ్ళిన హోటల్కి ఆ వీరా విత్ చందన కూడా వచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.